రెండు పొలిటికల్ పార్టీల మధ్యనో ఇద్దరు పొలిటీషియన్ల మధ్యనో ఛాలెంజెస్ని మనం చూస్తూ ఉంటాము. కానీ సడన్గా మన దేశంలో ఓట్ చోరీ అనే విషయాన్ని రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ చేసిన తర్వాత, ప్రజల ముందు పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రాహుల్ గాంధీ అనేలాగా సిచ్యువేషన్ మారిపోయింది. రాహుల్ గాంధీ బయటపెట్టిన ఐదు రకాలుగా ఎలాగైతే ఓట్ చోరీ జరుగుతుందో వాటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పాయింట్ బై పాయింట్ రిప్లై ఇవ్వాలి. రాహుల్ గాంధీ చేసిన ప్రతి ఆరోపణ కూడా తప్పు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరూపించాలి. అలా నిరూపించిన తర్వాత రాహుల్ గాంధీకి కావాలంటే కోర్టు నోటీసెస్ జారీ చేయొచ్చు, లేకపోతే శిక్షించవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? అసలు మేము కనీసం దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చెయ్యము. ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే రాహుల్ గాంధీ ప్రమాణం చేయాలి, తను ఇచ్చిన సమాచారం అంతా నిజమే అని చెప్తూ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అని చెప్తోంది. కానీ రాహుల్ గాంధీ ఇప్పటిదాకా అలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదు. ఎందుకు